బాగా చేస్తున్నావు దానమ్మా. హలో ఆల్, అందరికీ నమస్తే. నేను రమ్య. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. వీడియో స్టార్టింగ్లో చూశారు కదా, రోజా పిల్లలు వరుసగా కూర్చుంటే జడలు వేస్తూ ఉండింది. అదంతా సంక్రాంతి రోజు మార్నింగ్. డే అంతా నాకు షూట్ చేయడం కుదరలేదు, పూజ కదా, సో అలా అయిపోయింది. ఇంకా ఇదంతా ఈవినింగ్. అలా ఆఫ్టర్నూన్ రిలాక్స్ అయిన తర్వాత అత్తయ్య ఈవినింగ్ ఏంటి అంటే బజ్జీలు వేసిచ్చారు. మా వాళ్ళందరూ హాల్లో కూర్చొని మూవీ చూస్తూ తింటా ఉన్నారు. అక్క అయితే ఇంక అందరికీ సర్వ్ చేస్తుంది. నేను ఇక్కడ కూర్చొని అలా అటు ఇటు మొత్తం చూస్తూ ఉన్నాను. సో నాకు మార్నింగ్ అంతా షూట్ చేయడం కుదరలేదు. ఇంకా నేనంతా సంక్రాంతి రోజు తీయలేదు, బట్ మీకు కనుమ రోజు మొత్తం మంచిగా నేను ఈ వీడియోలో చూపిస్తాను. పిల్లలకి ఆలు బజ్జీలు అండ్ పెద్దవాళ్ళకి అరటికాయ, మిర్చి అన్నీ వేశారనమాట. పక్కన రోజా స్వీట్ బాక్స్ పట్టుకొని 10 నిమిషాలు అలా ఓపెన్ చేస్తూ ఉంది, ఎందుకంటే అది రావట్లేదు. అది కూడా నా షార్ట్ వీడియోలో పోస్ట్ చేయడం కోసమే అదంతా ఒకటి తీసి మంచిగా ఉన్న డబ్బాలో వేస్తూ ఉంది. ఇక్కడ అత్తయ్య కిచెన్లో బజ్జీలు వేస్తున్నారు. ఆ స్వీట్ డబ్బా బాగాలేదని అది పడేసి మంచిగా ఉన్న డబ్బాలో వేసిందనమాట. ఇంకా అత్తయ్య కూడా వచ్చి కూర్చొని అలా తింటూ టీవీ చూస్తున్నారు. సంక్రాంతి రోజు అయితే ఇలా జరిగింది. మా హాల్ ఎప్పుడు బిజీగా ఉంటుంది చూడండి. పిల్లలు అయితే సంక్రాంతి రోజు ఇలా రెడీ అయ్యారు, అమ్మాయిలు అబ్బాయిలు. మా బావగారికి బాబు, పాప అండ్ మాకు 2 అబ్బాయిలు, మరిది గారికి 2 అమ్మాయిలు. ఇది కనుమ రోజు మార్నింగ్ అండి. మా వాళ్ళైతే కాకినాడ హార్బర్కి వెళ్ళారు. చూసారు కదా ఫిషెస్ అవి ఎలా ఉన్నాయో. కనుమ రోజు ఇంకా హార్బర్కి వెళ్ళి చేపలు, రొయ్యలు, పీతలు అన్నీ తీసుకొచ్చారు. చికెన్, మా కోసం చికెన్ తినే వాళ్ళం కూడా ఉన్నాము, మా కోసం చికెన్ తీసుకొచ్చారు. ఈ లోపలైతే ఆనియన్స్ అన్నీ రెడీ చేసి పెట్టేస్తే ఫటాఫట్ చేసేస్తారు కదా, అలాగా నేను వీడియో తీస్తూ ఉన్నాను. నేను, మా అక్క, రోజా ముగ్గురు అలా ఒక్కొక్కటి అంతా రెడీ చేసి పెట్టేస్తున్నాము. చికెన్ కోసము, మటన్ కోసము, అంటే మటన్ కాదు చికెను, ఫిష్ అలా అన్నిటి కోసం. అందరు వెళ్ళారు కదా, అందుకే మా హాల్ ఇంత ఖాళీగా ఉండింది. పిల్లలు మార్నింగ్ లెగిసి ఇంకా ఇలా హడావిడిగా ఉన్నారనమాట. చాక్లెట్స్ బిఫోర్ డే దాస్తారు కదా, సో వాటిని అప్పుడే చూసేయాలి. అత్తయ్య అయితే పూజ కూడా చేసేసుకున్నారు ఆల్రెడీ. వచ్చిన తర్వాత ఫిష్ చూసారా, ఫిష్ అంతా ఇలాగా ఏంటంటారు మనకి మసాలా వేసి పెట్టేశారు ఫ్రై చేయడానికి. అండ్ ఇక్కడ చికెన్ కూడా 2, ఒకటి చిన్న పీసెస్ ఉన్నాయి కదా అవి ఫ్రైకి, అండ్ ఈ పెద్దవంతా బిర్యానీ కోసం. మొత్తం చికెను, చేపలు, రొయ్యలు అన్నీ క్లీనింగ్ అయిపోయిన తర్వాత టీ తాగుతూ ఉన్నారు. కనుమ రోజు మార్నింగ్ చికెన్ ఫ్రై, రైసు అండ్ ఇంకా టిఫిన్ తినే వాళ్ళ కోసం టిఫిన్ అనమాట. ఈ ఫ్రై చాలా బాగుంటుంది, మా అందరికీ ఇంట్లో ఇష్టమైంది ఇది. దీనిలో ఏం కాదు, చాలా ఈజీ అండి. ఆనియన్స్, పచ్చిమిర్చి, చికెను, అల్లం వెల్లుల్లి పేస్ట్, మసాలా వేస్తాం అంతే. మేము అంతమంది ఒకేసారి కూర్చొని తింటాం కదా, సో నేను ఆ టైంలో తినేది ఎక్కడ నేను వీడియో షూట్ చేయలేదు. ఇంతమంది ఇబ్బంది పడతారు కదా, సో ఇంకా ఆ రోజు సంక్రాంతి రోజు టీవీలో అయిపోయిన షోస్
మేము హాట్‌స్టార్‌లో పెట్టుకొని వెంకటేష్ గారు వచ్చారు కదా, సంథింగ్ ఏదో ప్రోగ్రామ్‌కి, అది చూస్తూ ఉన్నాము. ఇక్కడ ఏంటంటారు, పీతల కూర చేస్తున్నారు. పీతల కోసం సేమ్ మనకి ఆనియన్ పేస్ట్ చేసుకుంటాం కదా, ఆనియన్ పేస్ట్ చేసుకున్న తర్వాత మంచిగా వేయించేసుకొని ఇంకా ఉప్పు, కారం, మసాలా అంతా వేసేసుకుంటున్నారు. నేను లాస్ట్ టైము సంక్రాంతికి పీతల కూర షేర్ చేశాను, చాలా మంచిగా వైరల్గా వెళ్ళింది మన ఛానల్లో. ఆల్మోస్ట్ నాన్ వెజ్ అంతా ఎక్కువగా మా అత్తయ్య చేస్తారు ఎప్పుడు, ఎక్కడున్నా, అంటే పండగనే కాదు నార్మల్గా అయినా సరే. అక్క ఇక్కడ గ్రైండర్ వేస్తూ ఉండింది, ఏంటంటారు, గారెలు వేసుకోవడానికి. మీ అక్క ఒకటి, మీ అత్తగారు ఒకటి, మీ రోజు ఒకటి చేస్తూ ఉంటే నువ్వేం చేస్తూ ఉన్నావు అనుకుంటారా? నేను మధ్యలో అలా వెళ్ళి అలా వస్తూ ఉన్నాను, వీడియో కూడా తీసుకుంటున్నాను. ఇది చూసారా, కనుమ రోజు మళ్ళీ ముగ్గురు లైన్గా కూర్చున్నారు జడలు వేసుకోవడానికి. మా పిల్లలు కనుమ రోజు ఇలా రెడీ అయ్యారు. మొత్తం రెడీ అయ్యాక కూడా నేను పిక్స్ షేర్ చేస్తాను ఇదే వీడియోలో. నేను లెగ్గు నీ డ్రెస్ చూపిస్తా, మీ ఇద్దరు లెగండి అంటా ఉన్నాను. ఈ లోపల ఇంకా అదే పెద్దమ్మాయికి జడ వేస్తే అప్పుడు బాగుంటుంది కదా అని ఆలోచిస్తున్నాము. మా దానుకి ముందు ఫ్రెంచ్ ఫ్లైట్ చాలా బాగా వేస్తుంది మా రోజా, వేసేస్తే, కాకపోతే దిశకి అలా వేసిందని అది విప్పి మళ్ళీ దిశలా కావాలంటే మళ్ళీ మా రోజా వేసింది. చూసారా, అక్కడ మా రోజా, ఇక్కడ మా అక్క, నేనేమో చక్కగా ప్యాంటు షర్ట్లు వేయించేసి అలా కూర్చుంటాను అనమాట. మనకి జడలు వేసుకునే పని ఉండదు కదా. ఇంకా ఈమె జడ పట్టుకుంటే చాలాసేపు పడుతుంది, అసలు చిక్కులు తీయాలంటే కూడా కష్టం, చాలా పెద్ద తల ఉంటుంది అనమాట మా లిక్కది. పిల్లలు ఇంకా అలా ఆడుతూ ఉన్నారు, డ్యాన్సులు వేస్తూ ఉన్నారు. ఈ లోపల పీతలు కూడా అవంతా మసాలా అయ్యాక పీతలు వేసి కొద్దిసేపు అలా ఉంచుకుంటారు కదా, ఉంచేసిన తర్వాత ఫైనల్గా వచ్చేసింది, ఫైనల్ టచ్ పీతలు అక్క కలుపుతూ ఉండింది. గ్రైండర్ కూడా అయిపోయింది, రుబ్బంతా తీసేసుకుంటే ఇంకా గారెలు వేసేసుకోవడమే. ఇక్కడ మా అక్క ఏదో చెప్తా ఉంటే మేము నవ్వుతూ ఉన్నాం. మా పిల్లలు ఫోటోల కోసం మళ్ళీ రెడీ అయ్యారు. భోగి రోజు కూడా, సంక్రాంతి రోజు అండ్ కనుమ రోజు. మీరు భోగి వీడియో కూడా చూడకపోతే ఒక్కసారి చూసేయండి, నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. ఇక్కడైతే పీతలంతా రెడీ అయ్యాయి, పీతలు కూడా తింటూ ఉన్నారు. తినేది మాత్రం షేర్ చేస్తే మా వారికి అస్సలు ఇష్టం ఉండదు. మీలో పీతలు ఎంతమందికి ఇష్టం కామెంట్లో చెప్పండి. మా బావగారు పిల్లల కోసం ఒలుస్తూ ఉన్నారు. ఇక్కడ ఫ్రాన్స్, నేను పీతలు తినను బట్ ఫ్రాన్స్ తిన్నాను ఆ రోజు. ఏదో ఒక టైం పాస్ చేయాలి కదా, మధ్యలో హౌస్ ఫ్రీ హౌస్ అసలు ఎవరు ఆడలేదు, మా ఇంట్లో మాత్రం పండగకి అదే ఆడారు. చూసారు కదా ఎంత బిజీగా చూస్తూ ఉన్నారు, అసలు చూపు తిప్పకుండా చూస్తూ ఉన్నారు, దెబ్బలు పడతాయి సంథింగ్. ఇక్కడైతే పాకం గారెలు ఆల్రెడీ గారెలు వేసేసారు, పాకంలోకి వేసిందాక. ఈ పాకం ఏంటి అంటే ఇది కూడాను బెల్లం పాకం అంట. అక్కడ మనకి కాకినాడ అటు సైడ్ దొరుకుతుంది కదా, అది అక్క బయటకు ఒకసారి వెళ్ళేటప్పుడు తీసుకొచ్చింది. ఆ పాకం కరిగించేసి గారెలు వేశారు, బాగుండింది. ఇంకా అయిపోయిన తర్వాత మళ్ళీ ఆనియన్స్, పచ్చిమిర్చి అన్నీ వేసేసి ఉల్లిగారెలు వేస్తూ ఉన్నారు. ఇక్కడ బగారా రైస్లా చేశారు, బిర్యానీ కూడా రెడీ అయిపోయింది. మా లంచ్కి అయితే ఆ రోజు అలా చికెను, ఫిష్, ఫ్రాన్స్, రొయ్యలు, గారెలు, బిర్యానీ అన్నమాట. దాంతోపాటు బోలెడన్ని స్వీట్స్ ఉన్నాయి.
అక్కడ 2 కన్నాలున్న గారు ఉంది, ఎవరైనా అబ్జర్వ్ చేశారా? ఇక్కడ మా పిల్లల ఫొటోస్ షేర్ చేస్తాను కనుమ రోజువి, చూసేయండి. మా బావగారు కిషి మ్యాచింగ్ వేసుకున్నారు. సో ఫోటో తీసాం. ఇక్కడ కోడి పందాలకు కూడా వెళ్ళారు మా బావగారు, మా హస్బెండ్. అక్కడి నుంచి వీళ్ళు తీసుకున్న ఫొటోస్. మా సంక్రాంతి పండుగ అయితే ఇలా అయింది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఫస్ట్ టైం అయితే సబ్స్క్రైబ్.